డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ పార్లమెంట్ సభ్యుడు హర్షకుమార్ ఘాటుగా విమర్శించారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు హర్షకుమార్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. సనాతన ధర్మం అంటే ఏమిటో పవన్ కళ్యాణ్ చెప్పాలని, మనుధర్మ శాస్త్రాన్ని తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మానికి డెఫినేషన్ ఏంటని నేను సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని అడిగాను. సనాతన ధర్మం అన్న పేరు బాగుంది కాబట్టి ఆ సనాతన ధర్మం గురించి ఆయన ఊగిపోతూ రెచ్చిపోతూ మనకి టీవీల్లో నాట్లోనూ కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ నిజంగా అడుగుతా ఉన్నాను, సనాతన ధర్మం ఏంటో మీరు విపులీకరించండి. సనాతన ధర్మం ఏంటో చెప్పండి. ఒకవేళ హిందూ సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ లేకపోతే పంచమ వ్యవస్థ ఇవన్నీ కూడా పాత వ్యవస్థలు మీరు ఉండాలని కోరుకుంటున్నారా, లేకపోతే మనుధర్మశాస్త్రాన్ని తీసుకురావాలని మీకు ఏమన్నా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నూరిపోసారా? భారత రాజ్యాంగాన్ని కాదని మనుధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి మీరు సనాతనం అని చెప్పి అంటున్నారా? క్లారిటీ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ మనుధర్మశాస్త్రాన్ని హిందువులే ఆచరించరు, మరి సనాతన ధర్మం ఏంటో మాకు చెప్తే దాని మీద మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. మీ యొక్క సనాతన ధర్మం కర్నూలు జిల్లాలో